హాయ్ అండి, నేను మీ విశాలిని. ఇవాళ నేను చికెన్ ఫ్రై చేస్తున్నానండి. నేను చికెన్ ఫ్రై ఎలా చేసుకుంటాను అనేది మీకు చూపిస్తాను, చూడండి. ఈ చికెన్ అండి ముందే నేను కడిగి ఒక గంటలో మజ్జిగలో పెట్టానండి. కొంచెం లైట్గా సాల్ట్ పసుపు వేసి మళ్ళీ నేను వండేటప్పుడు ఆ మజ్జిగ అంతా వంపేసి ఒకసారి మళ్ళీ వాటర్ వేసి కడుక్కున్నానండి. ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉంటుంది అలా కడుక్కుంటే. చాలా ఈజీ అండి ఇది, పిల్లలు కూడా ఈజీగా చేసేసుకుంటారు. చికెన్ మొత్తం ఇప్పుడు ఇలా కుక్కర్లో వేసేస్తారు. ఇది 1/2 కేజీ చికెన్ అండి. 1/2 కిలో చికెన్కి 2 ఉల్లిపాయలు అండి. ఫ్రైకి కొంచెం ఉల్లిపాయ పట్టిద్దండి, వేసుకోండి 2 ఉల్లిపాయలు ఇవి, ఎందుకంటే గ్రేవీ ఉండాలి కదా కలుపుకోవటానికి. పచ్చిమిరపకాయలు ఒక 2, కారం అండి నేను ఇప్పుడు 2 స్పూన్లు వేస్తున్నాను, మళ్ళీ తర్వాత చూసి వేసుకోవచ్చండి సరిపోకపోతే. కొంచెం పసుపు, చిటికెడు మెంతిపిండి అండి, 1 స్పూన్ ధనియాల పౌడర్ అండి, పొడి మసాలా అండి నేను కొంచెమే వేస్తాను, మళ్ళీ దించే ముందు కొంచెం వేసుకుంటాను. అల్లం పేస్ట్ ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేస్తున్నానండి, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టి కుక్కర్ మూత పెట్టేసుకోండి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా మళ్ళీ నేను ఫ్రై ఎలా చేసుకుంటాను ఏంటనేది చూపిస్తాను. మీరు స్టవ్ మీద పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఆగండి, అప్పుడు వాటర్ వచ్చాక మీరు మూత పెట్టుకోండి. ఇలా స్టవ్ పైన పెట్టండి, ఒక 5 నిమిషాలు ఇలా తిప్పుకొని కొంచెం వాటర్ వస్తాయి. వాటర్ వచ్చినప్పుడు విజిల్ పెట్టేసుకుంటున్నానండి. నేను విజిల్ పెట్టేస్తాను. ఈ ఒక 3 విజిల్స్ రాగానే ఇంకా నేను మళ్ళీ మీకు ఫ్రై ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి, సరేనా? మూడు విజిల్స్ వచ్చాక నేను ఆవిరిపోయాక మూత తీసుకున్నానండి. ఇది ఇలా వాటర్ లాగా వస్తుంది. ఇది ఇప్పుడు నేను కళాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది కళాయి వేడెక్కాక ఆయిల్ పోసుకుంటున్నాను. కొంచెం ఫ్రైకి కొంచెం ఎక్కువ ఆయిలే పట్టిద్దండి. మీకు అంత బాగా ఆయిల్ అనిపిస్తే తర్వాత వంపేసుకోండి, ఏం కాదు, కొంచెం వేసుకోండి ఆయిల్. కొంచెం జీలకర్ర, ఆయిల్ వేడెక్కాకండి ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న మామిడికాయని మీరు ఒకసారి ఉప్పు కారం ఇప్పుడు చెక్ చేసుకొని ఏమైనా తక్కువ ఉంటే వేసుకోండి. ఇది సిమ్లో పెట్టి మూత పెట్టేసుకొని వేపుకోవటమేనండి. మీరు గ్రేవీ లాగా కావాలి అనుకుంటే కొంచెం ముందు స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. మీరు మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. కర్రీ మాత్రం ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా ఈజీ అండి. అన్నీ కలిపి కుక్కర్లో పెట్టేసి ఒక విజిల్ వచ్చాక మళ్ళీ కళాయిలో కొంచెం ఆయిల్ పెట్టుకొని ఆ కుక్కర్లో ఉడికింది ఒకసారి ఆయిల్లో వేసేసుకొని ఇలా బాగా దగ్గరికి వచ్చి ఫ్రై అయ్యాక కట్టేసుకోవడం. నేను కొంచెం పొడి మసాలా, కొత్తిమీర, కొంచెం జీడిపప్పులు
వేసుకుంటున్నాను. కొంచెం దగ్గరికి వచ్చాకండి, కొంచెం దించే ముందు కొంచెం కొబ్బరి పొడి అండి, ఎండు కొబ్బరి పొడి నేను మిక్సీ పట్టుకున్నాను, ఒక 2 స్పూన్లు వేస్తున్నానండి. ఒక్క స్పూన్ పొడి మసాలా కొంచెం వేసుకుంటే చాలండి, ఎందుకంటే నేను కుక్కర్లో ఉడకబెట్టేటప్పుడు కొంచెం వేసుకున్నాను. ఒక 5 నిమిషాలండి. ఇలా కొబ్బరి పొడి వేసాక కొంచెం పొడి మసాలా వేసి మూత పెట్టేసి ఇంకా కొత్తిమీర చల్లి స్టవ్ ఆపుకోవటమేనండి. ఇంకా అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటం. చాలా బాగుంటుందండి. దించే ముందు కొంచెం ఎండు కొబ్బరి వేసుకోండి, చాలా ఈజీ అండి. కర్రీ అయిపోయిందండి, ఇదిగో బౌల్లో వేసేసుకున్నాను. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ఇలా కర్రీ ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఓకే అండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వంటలు కావాలనేది నాకు కామెంట్ చేయండి, నేను అలాంటి వంటలు చేసి చూపిస్తాను మీకు. నా వీడియో మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నానండి. ఓకే, బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఓకే.